ఏలూరు జిల్లా నూజివీడులోని అడవినెక్కలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు మంత్రి పార్థసారథి పెన్షన్ల పంపిణీ చేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో నిరుపేదలు అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాల అమలుతో పాటు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మొత్తం కూడా గర్వించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీని గతంలో 4 స్లాబుల నుంచి ఈరోజు 2 స్లాబులు తీసుకురావటం, అట్లాగే రైతాంగానికి అవసరమయ్యే విధంగా సిమెంట్ వగేరాల గతంలో 28% ఉండే ఈ రోజు 18% వచ్చినాయి. అట్లాగే గతంలో 12% ఉన్నటువంటి జీఎస్టీ 5% రావటం, ఈ రైతాంగానికి మేము వ్యవసాయం చేసే పండించే పంటలకు కానివ్వండి, మేము కొనే ఇంప్లిమెంట్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, వ్యవసాయానికి అవసరమైనటువంటి మరి పనిముట్లన్నీ కూడా మరి ఈ రోజు 12% నుంచి 5% తీసుకురావడం వల్ల మరి మా నరేంద్ర మోడీ గారికి అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం బిందు సేద్యానికి 5% మళ్ళీ ఇంకా అదనంగా 2.5% కూడా సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతాంగానికి చాలా మేలు జరుగుతుందనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడికి మా రైతాంగం అందరి తరఫున కూడా ప్రత్యేకంగా నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి తెలుగు ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చాలని, నూజివీడు ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పేదవాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యజ్ఞంలాగా చేస్తా ఉన్నారో ఆ యజ్ఞం దిగ్విజయంగా ముందుకు కొనసాగాలని, ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, ప్రత్యేకంగా కూటమి పార్టీల కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇంకో విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి బాల వీరాంజనేయ